విశాఖ సముద్రంలో గల్లంతైన మత్స్యకార బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఒక్కో బాధిత కుటుంబానికి 7 లక్షల చొప్పున చెక్కు అందించారు. వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, బడుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి బాధిత మత్స్యకార కుటుంబాలకు చెక్కులు అందించారు. బోటు ప్రమాద ఘటనలో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రమాదంలో మృతుల కుటుంబాలను మంత్రులు ఎవరూ పరామర్శించలేదని విమర్శించారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇక ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఒక్కో బాధిత కుటుంబానికి 7 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించామని పేర్కొన్నారు. సంబంధిత శాఖ మంత్రి ఘటనపై ప్రత్యక్షంగా స్పందించకుండా వర్క్ ఫ్రం హోం చేస్తున్నారని విమర్శించారు. జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, జరుగుతున్నటువంటి ఘటనల మీద స్పందించాల్సినటువంటి సంబంధించినటువంటి శాఖ మంత్రి ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రం హోమ్ నిర్వహిస్తూ ఉన్నారు. సంబంధించినటువంటి శాఖ ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి మంత్రి ఫ్లైట్ రోజు విశాఖపట్నంలోనే దిగుతారు, రోజు అమరావతికి అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. పక్కనే ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ దగ్గర జబర్దోటలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వారికి సమయం ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళని పరామర్శించి వారికి ధైర్యాన్ని చెప్పి వారికి తోడుగా ఉంటామని చెప్పి మాటిచ్చినప్పుడు మాత్రం వారికి సమయం దొరుకుతుంది. వెంటనే వచ్చి మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మొన్న వారికి కలిసినప్పుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం వారికి 7 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈరోజు సాయం అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత జువ్వలజన్న ఆ ఫిషింగ్ హార్బర్ని 90% ఆఫ్ ద వర్క్స్ కంప్లీట్ చేసుకొని మత్స్యకారులకి అందజేసే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమో మత్స్యకారులకు అందించారు. వచ్చిన తర్వాత ఏదైతే ఈ కంప్లీట్ మత్స్యకారుల జట్టీలు ఉంటాయో ఆ జట్టీలన్నీ కూడా ప్రైవేట్ డిఫెన్స్ ఇచ్చాడు. అంటే అన్ని ప్రైవేట్ పరం. ఇప్పుడు ఉండే ఫిషింగ్ హార్బర్స్ని కూడా ప్రైవేట్ చేస్తాడంట. సో సీరియస్ అంటే ఇప్పుడు చెప్తాను వెలగపొడి, నువ్వు అంటావు మత్స్యకారులు అంటే ప్రేమ అని చెప్పేసి చెప్తాడు. ఇక్కడ ఉండే వంశీ మత్స్యకారులు అంటే ప్రేమ అని చెప్పేసి, మత్స్యకారులు అంటే ప్రేమ ఏంటి? ప్రేమ ఏంటి? ఈరోజు చెప్తాను. అచ్చెన్నాయుడు వచ్చాడా? నిలదీయలేవా? జనసేన పవన్ కళ్యాణ్ గారు నిలదీయలేరా అచ్చెన్నాయుడిని? 2 సంవత్సరాలు చిల్లరైంది. ఇంకొక 3 సంవత్సరాలు మనం ఓపు పట్టాలి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే మళ్ళీ మన రోజులు బాగుండాలన్నా, మన తాలూకు బ్రతుకులు బాగుండాలన్నా, మన ప్రాంతం బాగుండాలన్నా, విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాలు బాగుండాలన్నా జగన్మోహన్ రెడ్డికి అధికారానికి వచ్చిన రోజునే ఆయన ముఖ్యమంత్రి అయితేనే మన మహిళలందరికీ కూడా స్వేచ్ఛ, స్వతంత్రం, మనందరం కూడా బాగుంటామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ గల్లంతైనటువంటి సోదరులందరూ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఇవాళ ఉన్నటువంటి ఎవరైతే మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా సోదరులు చెప్పినట్టుగా ఈ చిన్నాకి ఏదైతే బోటు కోల్పోయాడో దానికి కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి మా పెద్దలందరూ చెప్పారు. తప్పనిసరిగా చేస్తాం. పక్కన ఒక మంత్రి ఉండి మాటకి జగన్మోహన్ రెడ్డి మీద కామెంట్ ఇవ్వడం, లేకపోతే లేనిపోయినటువంటి బురద జల్లినటువంటి మాటలు మాట్లాడడం దురదృష్టకరం. ఇవాళ ఈ రాష్ట్రాన్ని పట్టినటువంటి శని ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాపక్షంగా ఉండు, ప్రజల మధ్య ఉండి ప్రజల కష్టాలను ఎప్పుడు కూడా తీర్చడం ఆయన ముందుండే జగన్మోహన్ రెడ్డి గారి ఈ సంఘటనకు సంబంధించి తెలిసిన వెంటనే చలించిపోయి ఆ బాధితుడు ఎవరైతే చిన్న ఉన్నాడో చిన్నతో ఫోన్లో పరామర్శించి తదనంతరం విశాఖపట్నానికి విచ్చేసి ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా ఓదార్చి వారికి అండగా నిలబడి ప్రభుత్వం ద్వారా మీకు ఏ రకంగా న్యాయం చేయాలి, మీకు జరిగిన అన్యాయానికి న్యాయం జరిగే వరకు కూడా ప్రతిపక్ష పార్టీగా ఒత్తిడి తీసుకొచ్చి మీకు ₹1 కోటి నష్టపరిహారం ఇప్పించే వరకు కూడా మనం పోరాటం చేస్తాం. లేదంటే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రభుత్వంలో మీకు అన్ని రకాలుగా మేలు చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇవ్వటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు సొంత నిధులతో ఈరోజు అధికారం డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకునే ఈ కూటమి 3 పార్టీలు కలిసి ప్రభుత్వ నిధులు, కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే, రాష్ట్ర ప్రభుత్వం అయితే, ముఖ్యమంత్రి సహాయ నిధి అయితే, ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి అయితే కేవలం 10 లక్షల రూపాయలు ఇచ్చి కంటితుడి చరిగా చేతులు దులుపుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత నిధులతో
7 కుటుంబ సభ్యులకి కూడా 7 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. చాలా అసలు ఈ 6 ఈరోజు గల్లంత అవడానికి ముఖ్యమైన కారణం ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం. ఎందుకంటే ఆ రోజు కనుక సకాలంలో స్పందించి ఉంటే ఖచ్చితంగా 6 మత్స్యకారులు కూడా దొరికేవారు. ఇంచుమించు 18-19 గంటలు మత్స్యకారుల ప్రాణాలు గాల్లో దీపాల్లా వదిలేసింది ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఈరోజు వాళ్ళు గల్లంత అయ్యారు సరికదా. వాళ్ళు తూతూ మంత్రంగా కేవలం 10 లక్షలు మాత్రమే ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వడం మనందరము చూసాం. కానీ ఆ గల్లంతైన వాళ్ళ మీద ఆధారపడి ఎంతోమంది కుటుంబ సభ్యులు ఈరోజు బ్రతుకుతూ ఉన్నారు. ఆ మహిళల రోదనలు చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతూ ఉంది. వాళ్ళకి ఆ 10 లక్షలు వాళ్ళ కుటుంబాల పోషణకి, వాళ్ళ పిల్లల చదువులకి ఏ కోసనా సరిపోదు. కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వచ్చినప్పుడు ఒక్కొక్క కుటుంబానికి 1 కోటి రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. రేపొద్దున మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా మేము ఇస్తాము, మీరు ఇవ్వకపోతే అని కూడా చెప్పడం జరిగింది. ఎంత మానవత్వంతో జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత డబ్బుల నుంచి ఒక్కొక్కరికి 7 లక్షల చొప్పున ఈవెన్ చిన్న గారి కుటుంబానికి కూడా కలిపి 49 లక్షలు ఈరోజు చెక్కుల రూపంలో ఇవ్వడానికి పంపించడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.